ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, వాగులకు ఇప్పటికీ వరద ప్రవాహం ప్రారంభం కాలేదు. 2 రోజులుగా కురుస్తున్న వానలతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలపై శ్రీధర్ డీటెయిల్స్ అందిస్తారు. ముసురు వాతావరణం నెలకొంది. మొన్నటి నుంచి కూడా కొంత వర్షం పడుతుండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సీజన్ ప్రారంభం నుంచి లోటు వర్షపాతం నమోదవుతుంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా. గత 2 రోజులుగా కొంత ఆశాజనకంగా ఉంది, కానీ పూర్తి స్థాయిలో అయితే వర్షం పడలేదు. ఇప్పటికీ జిల్లాలో చాలా చోట్ల లోటు వర్షపాతం నమోదవుతుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పంటలు వేసుకున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మాత్రం కొంత సిద్దిపేట జిల్లాలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం చీకోడు ప్రాంతంలో పడింది. మెదక్ జిల్లా శివనూరులో నిన్న 4.8 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్లో 4 సెంటీమీటర్లు. అయితే మొన్న రాత్రి ఈ వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి కొంత చిరుజల్లులు అయితే పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఆ చిరుజల్లులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా రైతులైతే ప్రధానంగా ప్రాజెక్టుల్లో కూడా లోటు వర్షపాతం కారణంగా ఇప్పటికీ గత ఏడాది ఈ టైంకు ప్రాజెక్టుల్లో కొంత నీరు చేరేది, కానీ ఈసారి మాత్రం వెలవెలబోతున్నాయి. దాదాపు జిల్లాలో చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఇటు సంగారెడ్డి జిల్లాలో సింగూరు కావచ్చు, మెదక్ జిల్లాలో అయితే గణపూర్ ప్రాజెక్టులు కావచ్చు, రాయన్పల్లి కావచ్చు, ఇతర చెరువులు, వాగులు, నల్లవాగు ప్రాజెక్టు, వీటన్నిటిలో కూడా ఇప్పటివరకు సరైన అయితే లోటు వర్షపాతం కారణంగా నీరు లేక వెలవెలబోతున్నాయి, డెడ్ స్టోరేజ్ చేరుతున్నాయి. సింగూరులో దాదాపు ఇప్పటికే 13 టీఎంసీల నీరున్నది. ఇదంతా కూడా తాగునీటికి మాత్రమే, సాగునీటికి ఉపయోగించే పరిస్థితి లేదు. సో మినిమం 16 టీఎంసీలు వస్తేనే సింగూరు కాలువలకు సాగునీటికి వదిలే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు సింగూరు కిందేసిన రైతులు మాత్రం ఇప్పటికీ వరి సాగు చేస్తున్న రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల బోర్లపైనే ఆధారపడి పంట సాగు జరుగుతుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, సిద్దిపేట జిల్లాలో కావచ్చు, ఇక్కడ ఈ దాదాపు ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ కావచ్చు, మలన సాగర్లో కూడా నీటి ఎద్దడి ఉండడంతో అక్కడ కాలువలు కూడా నిలిపేశారు. సో అక్కడ కూడా ప్రాజెక్టు వెలవెలబోతున్నాయి. ప్రధానంగా నల్లవాగు ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి డెడ్ స్టోరేజ్ చేరుకుంది. నల్లవాగు ప్రాజెక్టు కింద కూడా దాదాపు 1000 ఎకరాల్లో పంట అక్కడ సాగు జరుగుతుంటుంది. దాదాపు జిల్లాలోని 1700కు పైగా చెరువులు ఉన్నాయి జిల్లాలో. సో వీటన్నిటిలో కూడా దాదాపు ఒక 10-20 చెరువుల్లోనే ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి మట్టం ఉంది. మిగతా అన్ని చెరువులు కూడా దాదాపు డెడ్ స్టోరేజ్ చేరుకున్నాయి. ఒకవైపు చెరువులు, మరోవైపు ప్రాజెక్టులు కూడా నీటి ఎద్దడితో ఉన్నాయి. మరోవైపు ప్రాజెక్టుల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. ఈ వర్షాలైనా కొంత ఊపందుకొని చెరువులు, ప్రాజెక్టులు నిండితే, కొంత గట్టి వర్షం పడితేనే తమకు కొంత మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలపైన వర్షాల కోసం, అంటే భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షపాతాలు నమోదవుతున్నప్పటికీ మెదక్, సంగారెడ్డి జిల్లాలో మాత్రం దాదాపు లోటు వర్షపాతమే నమోదవుతుంది. ఇప్పటికీ చాలా మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రాజెక్టులు కావచ్చు, అయితే చెరువులు కావచ్చు, ఇతర వాగులు కూడా వెలవెలబోతున్నాయి. ఇప్పటికీ ఇంకా నీరు లేకపోవడంతో రైతులు పంటలు కావచ్చు, వరి కావచ్చు, పత్తి, ఇతర పంటలు వేసుకున్న రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురుస్తున్నారు. బోర్లపైన ఆధారపడి సాగు చేస్తున్న రైతులు కూడా బోర్లు తక్కువవుతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరింత భారీ వర్షం కురిస్తేనే కొంత మేలు జరుగుతుంది, ప్రాజెక్టులో నీరు వస్తుందంటూ కూడా జిల్లా రైతాంగం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మొత్తంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కోసం అయితే రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి.